ఏపీ పెన్షన్ క్యాన్సిలేషన్స్ అప్డేట్ గురించి మనం మాట్లాడుకున్నట్లయితే పింఛన్ల రద్దుకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా అయితే చాలా పుకార్లు నడుస్తున్నాయి. నిజంగానే పింఛన్లు రద్దు అవుతున్నాయా, లేకుంటే రద్దు అయితే ఎవరికి రద్దు అవుతాయి, అసలు రద్దు చేయవలసినటువంటి అవసరం ప్రభుత్వానికి ఏమొచ్చింది, రద్దు చేస్తే ప్రజలకు ఉపయోగం ఏంటి, నష్టం ఏంటి, వీటిపై చాలా రకాల అపోహలు మరియు డిబేట్లు కూడా నడుస్తున్నాయండి. ఈ పోస్టులో మీకు ప్రభుత్వం ఆగస్టు నెల 15వ తారీఖు నుంచి పింఛన్ల రద్దు మరియు పింఛన్ల పునరుద్ధరణ, పింఛన్ల రకము మార్పు సంబంధించినటువంటి ప్రభుత్వం ఒక నిర్ణయం అయితే తీసుకోవడము జరిగింది. అది ఏమి అని మనం చూసుకుంటే అప్డేటు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్లో వికలాంగుల పింఛన్లో భాగంగా జనవరి 2025 నుండి వికలాంగులకు రీవెరిఫికేషన్ చేయడం జరుగుతున్న విషయం మీకు అందరికీ కూడా తెలిసిందే. ఇందులో భాగంగా ఇప్పటి వరకు డాక్టర్ల ఆమోదం పొందిన అన్ని కేటగిరీల వికలాంగుల శాతంలకు సంబంధించి పెన్షన్ వెబ్సైట్లకు అనుసంధానమైతే చేయడం జరిగింది. దీనిని ఉన్నత అధికారుల మాటల్లో గన మనం చూస్తే ఉన్నత అధికారుల్లో ఏమని చెప్తున్నారంటే, గవర్నమెంట్ ఆదేశముల ప్రకారము హెల్త్ పెన్షన్ అనగా 15,000 పింఛన్ పొందుతున్న వారికి ఇంటింటికి వచ్చి వెరిఫై చేయడం జరుగుతుంది. ఎవరికైతే 85% పైబడి వికలాంగత శాతం ఉండి మంచానికే పరిమితమైనట్లు డాక్టర్ల యొక్క రిపోర్టు ఇస్తే వారికి 15,000 యథావిధిగా సెప్టెంబర్ నెల నుంచి వస్తుంది. వెరిఫికేషన్లో వికలాంగుల శాతము 85% కంటే తక్కువగా ఉంది, 40% కంటే ఎక్కువగా ఉన్నట్లయితే హెల్త్ పెన్షన్ వికలాంగ పెన్షన్ అనగా 15,000 నుండి 6,000కు మారుస్తారండి వాళ్ళని. అదే 40% కంటే వికలాంగత శాతం తక్కువ ఉన్నట్లయితే వాళ్ళ పింఛనుదారుల వయసు 60 సంవత్సరాల పైపడినచో వారి యొక్క పింఛను 15,000 తీసేసి వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్గా పరిగణించి వాళ్ళకి 4,000 రూపాయలు ఇస్తారండి. వాళ్ళకి 40% కంటే వికలాంగత శాతం తక్కువ ఉండి 60 సంవత్సరాలు లేకుండా ఉండేటటువంటి వారికి సెప్టెంబర్ నెల నుండి పింఛన్ ఇవ్వడం జరగదు. అలాంటి వారికైతే నిలిపివేస్తారండి. అదేవిధంగా వికలాంగ పింఛన్లో కూడా 40% పైబడి ఉన్నట్లయితే వారికి యథావిధిగా వికలాంగుల పింఛన్ 6,000 వస్తుందండి. వికలాంగుల శాతం 40% కంటే తక్కువగా ఉండి పింఛనుదారులకు 60 సంవత్సరాలు నిండిన ఎడల వారికి వృద్ధాప్య పింఛన్గా మార్చబడి 40,000 అయితే ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 40% కంటే తక్కువగా ఉండి 60 సంవత్సరాలు లేని ఎడల వాళ్ళ వికలాంగుల పెన్షన్ ఇవ్వరు. వాళ్ళకి సెప్టెంబర్ నెల నుంచి ఇలాంటి వాళ్ళందరికీ కూడా స్టాప్ చేయడం జరుగుతుంది. అయితే ఈ విషయంలో తెలియజేస్తూ ఉండేది ఏమంటే, ఎవరికైతే పింఛన్ నిలుపుదల చేస్తారో వారి యొక్క వివరాలు ఇప్పటికే సచివాలయం లాగిన్లో చూపిస్తూ ఉంటారు. ఆ నోటీస్ని డౌన్లోడ్ చేసి పింఛన్దారులకి అందజేయాల్సిందిగా ఎక్నాలజ్మెంట్ డిపార్ట్మెంట్ని ఆల్రెడీ గవర్నమెంట్ అయితే ఆదేశించింది. వాళ్ళందరూ కూడా ఈ నెల 25th దీన్ని వెరిఫై చేయవలసి ఉంటుంది. ఎవరైనా దీనిని అప్పీలు వెళ్ళవలసి వచ్చినచో లేక దీనిపైన ఏమైనా ఫిర్యాదు చేయవలసి వస్తే, అర్హులుగా మేము ఉన్నాము, మాకు పింఛను రావాలి, మమ్మల్ని ఉద్దేశపూర్వకంగా తీసేశారు అని ఎవరైనా భావిస్తే అటువంటి వారు ఏం చేయాలంటే సంబంధిత ఎంపీడీఓ లేదా ఎంసీ వారిని కాంటాక్ట్ అవ్వాలి. సంబంధిత అధికారులకి వాళ్ళు అప్పీల్ చేసుకోవచ్చు. ఆ వివరాలంతా కూడా వెబ్సైట్లో పెడతారు వాళ్ళు. పీడీ డిఆర్డీఏ వారు మెడికల్ సూపరింటెండెంట్తో కోఆర్డినేట్ చేసిన తర్వాత మనం అప్పీల్ చేసుకునేటటువంటి అవకాశాలని ఒక షెడ్యూల్ని అయితే మనకి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అప్పీల్ చేసుకున్న పింఛన్దారులకి మరలా రీఅసైన్మెంట్ కొరకు ఆసుపత్రి ఒక తేదీ, ఒక అలాట్మెంట్ ఇస్తుంది, ఒక టైము, డేటు. ఆ డేట్కి వెళ్ళి మనం రీవెరిఫికేషన్ అయితే మళ్ళీ చేసుకోవడం జరుగుతుంది. ఇలా అప్పీలు నోటీసు మనం ఇచ్చిన తర్వాత 30 రోజుల లోపల మాత్రమే మనము ఈ యొక్క రీవెరిఫికేషన్ ప్రాసెస్ అయితే చేయవలసి ఉంటుంది. కాబట్టి ఈ అన్ని విషయాలను కూడా మీరు దృష్టిలో ఉంచుకొని తగిన సూచనలన్నీ కూడా తెలుసుకొని రీవెరిఫికేషన్ ఫంక్షన్ అయితే చేయడం జరుగుతుందండి. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే 2025 జనవరి నెల నుండి వికలాంగులు మరియు మెడికల్ పింఛన్లు సంబంధించి రీవెరిఫికేషన్ జరిగి వాటికి కొత్తగా సదరం సర్టిఫికెట్లు జనరేట్ అవ్వడం జరిగింది. అంటే ఎవరికైతే వికలాంగులు గ్రామ వార్డు సచివాలయం సిబ్బంది ద్వారా నోటీసులు అందుకొని వారి జిల్లాల్లో ఇచ్చిన స్లాట్ టైం ప్రకారము ఆయా ఆసుపత్రికి వెళ్ళి వెరిఫికేషన్ పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు అలా వెళ్లకుండా ఉంటే కూడా మీకు పెన్షన్ క్యాన్సిల్ అయిపోయేటట్టు అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇంటి వద్దకే వచ్చి వెరిఫికేషన్ చేస్తారో వారికి డాక్టర్ వెరిఫికేషన్ పూర్తి చేయవలసి ఉంటుంది. వారికి డాక్టరే రికమెండేషన్ చేస్తాడు, ఇంటి దగ్గరికి పోయి సదరం సర్టిఫికెట్లు ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మంచానికి పరిమితమై ఉండి